హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అసలు మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటిది, అసలు వాట్ ఈజ్ మీన్ బై మాల్ ప్రాక్టీసెస్. సో ఇది థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. అసలు మాల్ ప్రాక్టీస్ అంటే మనకి రిజల్ట్ చూసినప్పుడు మాల్ ప్రాక్టీస్ అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది. అది అందరికి తెలిసిందే. సో ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ వాళ్ళకు కొంచెం ఐడియా రావడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మాల్ ప్రాక్టీస్ అంటే ఏం లేదండి. మీరు అంటే ఎగ్జామ్ హాల్లో మీరు కాపీ కొట్టడం లాంటివి ఏమైనా చేస్తే మిమ్మల్ని అండర్ ది మాల్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని బుక్ చేసేస్తారు. సో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కాపీ కొట్టడం కంటే మీరు ఎట్లా ఏ టైప్స్ ఆఫ్ మీరు కాపీ కొడుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇది జేఎన్టీహెచ్ మీరు అంటే అంటే ఎలాంటి కాపీకి ఎలాంటి పనిష్మెంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇదంతా మనకి సుత్తి అవసరం లేదు, కానీ నేను జస్ట్ అంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారో నేను చెప్తా. సో మీరు ముందుగా ఏంటంటే మాల్ ప్రాక్టీస్లు చూసినట్టయితే నార్మల్గా చాలామంది స్లిప్స్ తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు స్లిప్స్ తీసుకెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్విజిలేటర్ కనుక దొరికితే, అంటే మ్యాక్సిమం ఇన్విజిలేటర్కి దొరికితే అతను నార్మల్గా బుక్లెట్ తీసేసుకొని బయటికి పంపించడం ఎగ్జామ్ హాల్ నుంచి ఇలాంటివి చేసేస్తాడు. సో ఇన్విజిలేటర్ కాకుండా ఇంకొంచెం పైన ఉన్న వాళ్ళకి స్క్వాడ్ కానీ అబ్జర్వర్ కానీ అలాంటి వాళ్ళకి దొరికితే మీ పైన కొంచెం యాక్షన్ అనేది సివియర్గానే ఉంటుంది. యాక్షన్ అంటే అలా ఏముండదు. ఇప్పుడు మీరు అబ్జర్వర్కి దొరికారనుకోండి, అతను మిమ్మల్ని ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. అంటే మీరు ఏ టైప్స్ ఆఫ్ కాపీ చేశారు దానిపైన కూడా మీరు డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్లిప్స్ పెట్టి మీరు అబ్జర్వ్ బుక్ అయ్యారనుకోండి, అతను ఏం చేస్తాడు, నార్మల్గా మా బుక్లెట్ తీసేసుకొని మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించేస్తాడు. ఇది ఫస్ట్ కేసు. సో మరి నెక్స్ట్ డే నేను ఎగ్జామ్ రాయొచ్చా అంటే మీరు పక్కా మీరు నెక్స్ట్ డే మీరు ఎగ్జామ్ రాయొచ్చండి, అందులో నో డౌట్. కానీ మీరు మళ్ళీ కాపీ కొట్టకూడదు. నేను చెప్పే గుర్తుపెట్టుకోండి సివియర్గా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్ అయ్యారనుకుందాం, ఓ తెల్లారి ఎగ్జామ్ రాయనిస్తున్నారు కానీ మీరు తల కూడా తిప్పకుండా ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వర్కి మీరు ఎవరైతే బుక్ అయ్యారో వాళ్ళపైనే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు మళ్ళీ కనుక మీరు సెకండ్ టైం కనుక మీరు బుక్ అయ్యారనుకోండి, మీరు రాసిన ఎగ్జామ్స్ రాయబోయే ఎగ్జామ్స్ అన్నీ మీరు ఫెయిల్ అయిపోతారు, అన్నీ మాల్ ప్రాక్టీస్ కింద పడిపోతాయి. సో ఇది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ రోజు మీరు కాపీ పెట్టి దొరికిపోయారు మీ అదృష్టం బాగాలేకుండా. మీరు మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ రోజు మీరు మళ్ళీ స్లిప్ తీసుకెళ్ళి మళ్ళీ బుక్ అయ్యారనుకుందాం. సో ఇప్పుడు మీరు మధ్యలో రాసిన 3 సబ్జెక్ట్స్ కూడా పోతాయి. ఫస్ట్ లాస్ట్ ఎగ్జామ్ పోతుంది, మధ్యలో రాసిన 3 సబ్జెక్ట్స్ కూడా మీరు మాల్ ప్రాక్టీస్ కింద మీరు బుక్ అయిపోతారు. సో ఇది రూల్ అన్నమాట మాల్ ప్రాక్టీస్ కేసెస్లో. సో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్విజిలేటర్ దొరికితే నార్మల్గా తను మిమ్మల్ని బయటికి పంపించేస్తారు, కానీ మీ పైన ఏమంత యాక్షన్ ఉండదు. మీరు ఎగ్జామ్ రాసిన దానికి వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నారనగా మీరు దొరికారనుకుందాం ఇన్విజిలేటర్కి, అతను మ్యాక్సిమం మిమ్మల్ని ఏం చేయడు, అంటే బుక్లెట్ పైన రాయడం లాంటివి ఏం చేయడు. అంటే మీరు రాసిన దానికి వాల్యుయేషన్ జరుగుతుంది. బట్ మీరు అబ్జర్వర్ కానీ స్క్వాడ్కి కానీ ఇంకా వేరే ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళకి కానీ మీరు దొరికితే కనుక, మీరు ఎంత ఎగ్జామ్ మీరు పర్ఫెక్ట్ రాసినా మీరు లాస్ట్ 10 నిమిషాల ముందు దొరికినా మీ బుక్లెట్ అనేది మాల్ ప్రాక్టీస్ కింద పడిపోతుంది. సో మిమ్మల్ని పేపరు వాల్యుయేషన్ చేయరు. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఎగ్జామ్కి బుక్ అయితే మీరు మళ్ళీ కాపీ కొట్టకుండా చూసేసుకోండి. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే స్లిప్స్ తీసుకెళ్ళారు, మీరు ఎగ్జామ్ రాశారనుకుందాం. అంటే స్లిప్స్లో చూసుకుంటూ మీరు బుక్లెట్లో రాశారు. లాస్ట్ మూమెంట్లో అబ్జర్వర్ కానీ స్క్వాడ్ కానీ వచ్చి అందరినీ సివియర్గా చూశారనుకుందాం, చెక్ చేశారనుకుందాం మొత్తం. సో మీరు దొరికినాక ఆ స్లిప్స్ని బుక్లెట్లో పెట్టుకుంటారు. ఫస్ట్ వాళ్ళు బుక్లెట్లో పెట్టుకొని ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా, అవన్నీ సెట్ చేస్తారు కదా, అంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో. ఇప్పుడు మీరు రాసిన స్లిప్స్లో ఉన్న ఆన్సర్ బుక్లెట్లో ఉన్న ఆన్సర్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో మీరు రాసిన చిట్టీలో ఉన్న ఆన్సర్ బుక్లెట్లో ఉందంటే కనుక
మీరు రాసిన పేపర్స్ అన్నీ పోతాయి. ఇది ఇంపార్టెంట్ ఇది. అంటే ముందు రాసిన ఎగ్జామ్స్, తర్వాత రాసిన ఎగ్జామ్స్, ఆ సెమిస్టర్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ పోతాయి. అంటే ఓన్లీ దట్ సెమిస్టర్, ఓన్లీ ఆ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే మీరు ఫెయిల్ అయిపోతారు. సో మీరు క్యారీ చేసి మీరు అందులో ఉన్న ఆన్సర్ రాసినా కూడా అది మీ దగ్గర ఉంటే ప్రమాదమే. అంటే ఒకరికి దొరికితే ప్రమాదమే. ఎందుకంటే ఆ స్లిప్స్లో ఉన్న ఆన్సరు బుక్లెట్లో ఉన్న ఆన్సర్ మ్యాచ్ అయితే మిమ్మల్ని ఆ సెమిస్టర్లో ఉన్న 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేస్తారు. సో ఇది చాలామంది అంటే అబ్జర్వర్స్ కానీ స్కాడ్స్ కానీ పక్కా చేసేది. ఎందుకంటే వాళ్ళు రూల్స్ని క్రాస్ చేయరు. నార్మల్గా ఇన్విజిలేటర్స్ అయితే కొంచెం స్టూడెంట్ ఫేవర్గా ఉంటారు 90%. కానీ అబ్జర్వర్స్ కానీ స్క్వాడ్స్ కానీ వాళ్ళు పక్కా రూల్స్, జేఎన్టీహెచ్ రూల్స్ పైనే వాళ్ళు కట్టుబడి ఉంటారు కాబట్టి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా కంటెంట్ నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.